మూవీ ఒకటి వచ్చింది బాగి, మీకు తెలిసి ఉండలేదు కానీ బాగిలో ఇచ్చే యాక్షన్ ఏదైతే ఉంటుందో తెలుసా, అప్పటి నుంచి నేను సుధీర్ బాబు అంటే ఒక లైక్. అసలు అది హాలీవుడ్ పీస్ అబ్బా, సుధీర్ బాబు బాలీవుడ్ పీస్ కానీ, బట్ ఏమైంది అంటే పాపం ఈయన టాలీవుడ్ లో మన టాలీవుడ్ కదా అని చెప్పేసి ఉన్నాడు. సో సినిమా ఫస్ట్ హాఫ్ మట్టు హౌ టు మేక్ ద గమ్ అర్థమైందా. సుధీర్ బాబు యాక్షన్ మట్టు సూపర్ గా ఉంది. హీరోయిన్ అప్పుడు వస్తుంది, మళ్ళీ ఎండ్లో వస్తుంది, ఆ మధ్య పెద్ద కనపడదు హీరోయిన్ యొక్క పాత్ర. అండ్ సినిమా కొద్దిగా స్లోగా ఉంది అన్నారు. ఎందుకు స్లోగా ఉంది అంటే ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ విజువల్స్ కానీ దీనికోసం కొద్దిగా ఇది జరగడం జరిగింది. ఫైట్ సీన్స్ ఉంటాయి కదా కొన్ని, అదే జరగడం. సో మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే హరోం హరా సుధీర్ బాబు చిత్రవర సూపర్ అండి. సినిమాలో 3 మిస్టేక్స్ నేను ఫైండ్ అవుట్ చేశాను, అర్థమైందా. టెంకాయ కొట్టేటప్పుడు కరెక్ట్ గా ఎట్లా పగలదు కానీ కరెక్ట్ గా పగులుతుంది, అదొక మిస్టేక్. కత్తి తీసుకుని రైస్ బ్యాగ్ కొట్టినప్పుడు రైస్ బ్యాగ్ చిరిపోవాలి కానీ రైస్ బ్యాగ్ చిరిపోదు. సో డూప్లికేట్ కత్తి వాడినట్టున్నారు ఆ సినిమాలో. అండ్ మూడోది వచ్చేసి చెనక్కాయల బండి ఒకటి ఉంటుంది. ఆ చెనక్కాయల బండిలో కొట్టేటప్పుడు చెనక్కాయలు కింద పడాలి కాదు, అవునా. అంత ఎంత పర్ఫార్మెన్స్ చేసింది తెలుసా. ఒక శనికాయ కూడా కింద పడదు, కొన్ని ఏరుకున్నాంలే అనుకున్నా, అది కూడా లేకుండా పోయినది సినిమా. హరోమర సినిమా మొత్తానికి చెప్తా ఉంటా, ఫ్యామిలీ పెరిగిపోయినది, బాక్స్ ఆఫీస్ పెరిగిపోయినది, సినిమా సూపర్ గా ఉంటది. ఏది హరోమర అత్తిలి చిరవర, సారీ సుధీర్ బాబు చిరవర సినిమా బాగుండదన్నా. యాస ఏదైతే ఏముంది కానీ బాక్స్ ఆఫీస్ లో గోస మటుకు బాగుంటది. సినిమా చూడండి, ఓకేనా. రైట్, ఇప్పుడే చూసాము హరోం హరా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. రాయలసీమ స్లాంగ్ లో సుధీర్ బాబు గారి యాక్టింగ్ గానీ ఆ మాస్ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు తీశాడు, సమ్మోహనం గానీ ప్రేమ కథా చిత్రం గానీ. ఈ సినిమాలో ఒక గ్యాంగ్ స్టార్ గా ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ గానీ చాలా చాలా బాగుంటాయి. స్టోరీ అసలు ఆయనకి ఇచ్చిన ఒక ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి క్లైమాక్స్ వరకు అయితే త్రూ అవుట్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనమాట. చాలా చాలా ఎంటర్టైన్మెంట్ లో తీశారు. సునీల్ గారి క్యారెక్టర్ గానీ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ 30 years బ్యాక్ రాయలసీమ స్లాంగ్ అనమాట మెయిన్. చాలా అంటే చాలా బాగుంది అన్నారు. అసలు ఒక గ్యాంగ్ స్టార్ ఇప్పుడు దాకా ఈ ఎలివేషన్ ఈ క్యారెక్టరైజేషన్ చేయలేదు సుధీర్ బాబు గారు. చాలా చాలా కొత్తగా ఉంటుంది సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే. అలాగే నార్మల్ ఆడియన్స్ కూడా అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. ఒక మెసేజ్ ఉంది, అలాగే ఒక కంటెంట్ ఉన్న సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఒక చెప్పకూడదు, రివీల్ చేయకూడదు కానీ చాలా అంటే చాలా బాగుంటది. హైలైట్స్ అంటే సుధీర్ బాబు గారు స్టోరీ అనమాట. లాగ్ ఏం లేదు, చాలా అంటే చాలా బాగుంది. కామెడీ లేదు, అది ఒక గ్యాంగ్ స్టార్ పక్కన ఉండే స్టోరీ క్యారెక్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటది. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. మెయిన్ మ్యూజిక్ అయితే చైతన్ భరత్ గారు అయితే చాలా చాలా బాగా ఇచ్చారు. ఆ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్ అన్న, అంతకు మించి ఏం చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నా హరోం హరా హరోం హరా హరోం హరా ఏ ముందర చెప్తున్నా. నిన్న పోకిరి ఇయ్యాల హరోం హర అంటే మొన్న పోకిరిలో మన మహేష్ బాబు గారు ఎట్లా పోకిరిలా అంటే గ్యాంగ్స్టర్ ఎలా చూపించిండో ఈ సినిమాలో కూడా సేమ్ చెప్పాలంటే సెకండ్ పార్ట్ అని చెప్పొచ్చు. సినిమా అంతా బాగుంది. హరోం హర నిజంగా చెప్తున్నా, మైండ్ బ్లో అన్న. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా ఇంత పెద్ద బ్లాక్ పోస్టర్ కొడుతున్న ఎవరు ఊహించుకోలేరు. అసలు థియేటర్ గా బయటకు వచ్చిన స్టూడెంట్ రెస్పాన్స్ ఎలా వస్తుందో. కేజీఎఫ్ మనం ఎంత సైలెన్స్ అయితే బ్లాక్ పోస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అట్లనే పెద్ద బ్లాక్ పోస్టర్ కొడుతుంది. సుధీర్ బాబు కెరియర్ లో పెద్ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే నువ్వు థియేటర్ లో కూర్చో కూడా ఇట్లా కూర్చో అంటే నిలబడి కూడా మనం ఇట్లా ఎంజాయ్ చేస్తాం. అరే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఆ ఫైట్స్ చూస్తుంటే మాత్రం పోకిరి ఫైట్స్ అంటే మనం మళ్ళా పోకిరి టైం మనకు అది గుర్తొస్తాయి. ఆ ఫైట్స్ చూస్తుంటే దానికంటే ఇంకా హైలైట్ ఉన్నాయి. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా బోర్ లేదన్నా. ఎవరు చెప్పినా లాగ్ అన్న, సినిమా బాగుంటే ఎవరైనా లాగ్ ఉందని చెప్తారన్న. సినిమా చూసినాక చెప్పానా, సినిమా బాగా లేకపోతే నన్ను అడగాను వచ్చి. సినిమా చూసినాక చెప్పు లాగ్ ఉంది అంటున్నావు. నీకు స్టోరీలు ఎప్పుడు ఒకేలాగా రావు. నీకు సినిమా స్టోరీ తగ్గట్టు కథలు అలా వస్తాయి అంతే. నువ్వు స్టోరీ చూసినాక ఇప్పుడు థియేటర్లో కూర్చొని చెప్పు నాకు ఎట్లుందో సినిమా. డిఫరెంట్ స్టోరీ అన్నది, రొటీన్ స్టోరీ కాదు, ఈ డిఫరెంట్ స్టోరీ. నీ రొటీన్ స్టోరీ ఏమని చెప్పి సినిమాలలో ఏ స్టోరీ చూసినావు? రొటీన్ స్టోరీ ఏది లేదు. సుధీర్ బాబు కెరియర్ లో అది పెద్ద బ్లాక్ కోసం చెప్పొచ్చు. ఛానల్ తర్వాత మంచి బెస్ట్ మూవీ పడ్డది. ఎందుకంటే మనం ఇట్లాంటి ఎంకరేజ్ చేయాలి. మనం మంచి మూవీ కూడా మనం ముంగరు తీసుకెళ్ళాలి. సినిమా బాగాలేకపోతే బాగాలేని చెప్పొచ్చు. బాగున్న సినిమా మనం ముంగరికి తీసుకుపోవాలి. దాన్ని బాగాలేని దాన్ని ఆపేసే సినిమా వాళ్ళు చూస్తారన్న. మంచిగున్న సినిమాని బాగుందని చెప్పాలి. సునీల్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అసలు పుష్పల యాక్టింగ్ ఎలా చేసిండో ఈ సినిమా కూడా అలానే చేసిండు. అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు ఆయన, చాలా బాగా చేసిండు. అంటే సినిమా మనం చూస్తున్న వాళ్ళని చెప్తున్నానా, ఇచ్చి పడేసినా. మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం పెద్ద పండుగ చేసుకుంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. బ్లాక్ బస్టర్. సినిమాలో హైలైట్స్ ఫైట్స్ అన్న, ఆయన యాక్టింగ్ అన్న
చెప్తుండే ఆయన చూస్తుంటే మాత్రం మళ్ళీ ఒక మనకు మహేష్ బాబు పోకిర్లో చూస్తే ఎట్లా అనిపిస్తుందో ఆ ఫైట్స్ కానీ ఆ ఒక్కొక్క సిట్టింగ్స్ కూర్చొని మాట్లాడడం కానీ డైలాగ్ కొట్టడం కానీ అంటే మొత్తం మళ్ళీ మనం పోకిరికి వెళ్ళిపోతాం. అంటే నువ్వు అసలు ఊహించుకో మనం అలా అట్లా తీసాడు సినిమా. సూపర్ సూపర్ సూపర్. నిన్న పోకిరి, ఇయ్యాల హరోం హర. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా పెద్ద పండగ చేసుకున్నారు. బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్. అబ్బా సుధీర్ బాబు యాక్టింగ్ చూస్తే నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్. ఒక రౌడీలు గూండాలు కబ్జాలు చేసి బెదిరించి ఒక సామాన్యమైన ఫ్యామిలీతో ఆడుకుంటే ఒక సామాన్యమైన ఫ్యామిలీలో ఒక చిరుత పుడుతుంది. ఆ చిరుత పుట్టి 1000 ఫ్యామిలీలకి అండగా నిలబడుతుంది. అదే సుధీర్ బాబు ఈ సినిమాలో చూపించడం. అరోం హరా అరోం హరా చూడ బుస్పాట్ చాలా చాలా బాగుంది సినిమా. చాలా నచ్చింది. అన్నిటికంటే కంటెంట్ బాగుంది. ఒక సామాన్యమైన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు, నాలాంటోడు నీలాంటోడు ఆన్లాంటోడు ఎవరిలాంటోడు ఒకరిలాంటోడు దిగుతాడు. అలాంటి దిగేంత వరకే రొమాంటిక్ కూడా ఉంది భయ్య. హీరోయిన్ చెప్తుంది అక్కడ చూడు సుబ్రహ్మణ్యం ఉండడం అంటే స్టేషన్ లోనే రొమాంటిక్ అయిపోతుంది తెలుసా సాంగ్. అట్లుంది సినిమా. మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అది కాక కంటెంట్ బాగుంటారు అన్నిటికంటే. ఒక పబ్లిక్ కి ఉపయోగపడాలి ఏ సినిమా తీసినా. ఒక రౌడీల వలన ఎంతమంది సఫర్ అవుతారు. మనం వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కితే కూడా ఇప్పటి వరకు కూడా ఎంతమందికి న్యాయం జరగకుండా ఇబ్బందులు పడుతున్నారు. సో అలాంటి న్యాయం జరగనప్పుడు దాని గురించి సినిమా మాత్రం ఈ విధంగా చూపించడం జరిగింది. చాలా చాలా బాగా బాగా నచ్చింది నాకైతే. ఇంకొకటి మన సుధీర్ బాబు బ్లాక్ డ్రెస్ లా ఒక ఎంట్రీ ఇస్తాడు, సునీల్ గొడుగు పట్టుకుంటాడు. ఆ సీన్ మాత్రం ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేను భయ. ఎందుకంటే కొంచెం మహేష్ బాబు లాగా అనిపించింది ఆ బ్లాక్ షర్ట్ లా. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. అన్నిటికంటే ఒక గ్యాంగ్ వార్ గురించి చూపించడం మాత్రం. ఇంకా పుష్పలు అంటావా మన సునీల్ ఒక లెవెల్ రావడం అంటే ఈ సినిమాలో ఇంకొక లెవెల్ చూపించిండు. చాలా బాగా నచ్చింది. అందరు చూడండి. అరో మరా కొట్టి పోయి అందరూ టికెట్లు బుక్ చేసుకొని చూడండి. సినిమా నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే సినిమా చూసాం బ్రో, హరోం హర చాలా బాగుంది. మెయిన్ మనకి కేజీఎఫ్ ఫ్లేవర్, ఒక ఆచార్య, ఒక సలార్ ఫ్లేవర్ అయితే వచ్చింది సినిమాలో. సుధీర్ బాబు కొత్త లుక్ అయినా సరే, కొత్త యాక్టింగ్ అయినా చాలా చాలా బాగుంది. ఏంటంటే మెయిన్ మన మాఫియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టుంది. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ ఓజీ లాగా చూసినట్టు అనిపిస్తుంది మనకి సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి యూత్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి సినిమాని ముందు పూజ చేయాలని కోరుకుంటున్నాను. నేను అడుగుతాను, లాగేం లేదు బ్రో. అది మనకి ఎట్లా అంటే మన యూత్ కి, మన గ్యాంగ్స్టర్స్ కి వీళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. రెగ్యులర్ స్టోరీ ఏం లేదు. అంటే ఫైట్స్ కొంచెం రెగ్యులర్ ఉన్నాయి, కానీ స్టోరీ కంటెంట్ మాత్రం వేరే. ఎందుకంటే ఆ గన్స్ చేయడం అనేది కొత్తగా చూపించారు. గన్స్ అంటే చాలా మంది ఏమో పెద్ద పెద్ద మాఫియా గన్స్ అట్లా బిల్లా సినిమా లాగా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న గన్స్ తోనే, అంటే అప్పుడు ఓల్డ్ కంటెంట్ తోనే అట్లా తీసుకున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా సునీల్ గారు బాగుందండి. మన పుష్ప గుర్తొచ్చారు మాకు. సినిమా ఓవరాల్ గా మంచి గూస్ బాంబ్స్ ఉన్నాయి. సినిమా ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా లాగ్ అంటారు కానీ లాగేం లేదు భయ్య, చూడొచ్చు, బాగుంది. ఫైట్స్ భయ్య వేరే లెవెల్ ఉన్నాయి. ఫ్లైట్స్, స్లో మోషన్ ఫైట్స్ బాగుంది సినిమా. సునీల్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉన్నది. మొత్తానికి అయితే సుధీర్ బాబు అయితే ఒక కొత్త లుక్ లా కనిపించిండు. ఆయన బాడీ కట్అవుట్ వేరే లెవెల్ ఉంది. సినిమా బాగుంది భయ్య. మైనస్ అంటే ఏం లేదు భయ్య, బాగుంది సినిమా, చూడొచ్చు. మీరు చూస్తే అర్థమైతే భయ్య, అంతే. రొటీన్ స్టోరీ ఏం లేదు, కొత్త లుక్లు ఉన్నది. ఇక చెప్పుడు కంటే మీరు చూస్తే ఒకసారి అర్థమైపోతుంది. ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది భయ్య. ఫైట్ సీన్స్ బాగున్నాయి. అవునండి, పర్వాలేదు. మహేష్ బాబు కన్నా డబల్ హిట్ అవుతుంది సినిమా. మహేష్ బాబు స్టార్ కావాలి 100%. కొత్త మూవీ కాబట్టి ప్రతి ఒక్క జనాలు గిడ చూడాలి, ప్రతి ఒక్క యూత్ గిడ చూడాలి. చాలా మంది లాగ్ ఉందంటారు. లాగుందంటే నాకైతే నచ్చింది అన్న. అందరి గురించి నేను మాట్లాడలేం కదా. బాగుంది అన్న, పర్వాలేదు. ఏం లేదు, బాగుంది అన్న. హిట్ అవుతుంది అన్న 100%.